అరే చెప్పడం మర్చిపోయాను, నిన్న మా వాడు అమెరికా నుండి ఫోన్ చేశాడ్రా. అవునా? ఏం చేస్తున్నాడు రా ఆడక్కడ? అదేదో పెద్ద కంపెనీలో మంచి జాబ్ అంట, బాగా సెటిల్ అయ్యాడు, సొంత ఇల్లు కొనుక్కున్నాడు. నిన్నే ఏదో కారు కొనుక్కున్నా అని ఫోన్ చేశాడ్రా. అవును రోయ్, అమెరికాలో పెద్ద పెద్ద కార్లు ఉంటాయని విన్నాను. ఇంతకీ ఏ కారు వాడిది? ఆడు ఏదో చెప్పాడ్రా, దాని పేరు అది టీతో స్టార్ట్ అవుతుందంట. అమెరికా అభివృద్ధి చెందిన దేశమేరా. ఇలా పెట్రోలు డీజిల్తో నడిచే కార్లు విన్నాను కానీ ఇలా టీతో నడిచే కార్లు ఉన్నాయని వినలేదురా. ఏంట్రా మచ్చా, ఇంటికి బంధువులు వస్తున్నారని తెగ అప్పులు చేసేవాడు ఈ మధ్య అప్పులు చేయడం మానేసేవేంట్రా? ఇక మనకు ఆ ప్రాబ్లం లేదురా, ఇంటికి ఎవరు కాల్ చేయరు, ఏ బంధువులు రారు. ఏంట్రో ఇంటి నెంబర్ ఫోన్ నెంబర్ మార్చేసావేటి? లేదురా మచా, బంధువులు ఇంటికి వస్తున్నారని అందరినీ అప్పడిగేవాడిని. అలా కాకుండా చేయాలని ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక స్వామీజీ మంచి సలహా ఇచ్చారు. ఆ సలహాతో నా అప్పుల బాధలన్నీ తీరిపోయినాయి. ఏంట్రో ఆ సలహా? ఏం లేదురా, ఫోన్ చేసిన వాళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళని అప్పడడం మొదలుపెట్టా, అంతే. అబ్బో బాబోయ్, అబ్బో దీనమ్మ టార్చరు. ఒరేయ్ ఏంట్రా ఈ దెబ్బలు? నిన్న బానే ఉన్నావు కదా, నైట్ ఇంటికి వెళ్తుంటే బైక్ స్కిడ్ అయ్యి మీద కానీ పడిందంట్రా. లేదా మరి రెండు కుక్కలు కొట్టుకుంటుంటే మధ్యలో కానీ దూరం ఏంట్రా? నువ్వు నీ ఎదవడాట్లు. ఒరేయ్ ఇది అన్యాయం రా, నాకు తెలియకుండా మందు కొట్టేసావు కదా. అలా చేస్తే అలాగే ఉంటుంది, ఫుల్గా తాగి పడిపోయావు కదా. నువ్వు నీ మంది టార్చరు మానవా ఇంకా. మరి ఇంకేమైందిరా? నిన్న మా ఆవిడ పుట్టినరోజు. ఒరేయ్ అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. లేదురా, నిన్న మా ఆవిడ పుట్టినరోజు అని మర్చిపోయాను. ఇంకెప్పుడు మర్చిపోకుండా చిన్న గిఫ్ట్ ఒకటి ఇచ్చిందిరా. ఏం గిఫ్ట్ ఇచ్చిందిరా? బాగా చిత్త కొట్టేసిందిరా.